జూన్ 13, 14, 15 తారీఖులలో కన్యా రాశి వారికి ఒక పురుషుడి వల్ల ఊహించని శుభవార్త రాబోతూ ఉంది. అలానే అదే పురుషుడి వల్ల ఇంకొకరికి ఎంతో దుఃఖం కూడా రాబోతూ ఉంది. అయితే జూన్ 13. నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువుగారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. 14, 15 తారీఖులలో కన్యా రాశి వారికి ఏ పురుషుడి వల్ల ఎవరికి దుఃఖం మిగులుతుంది, అది ఏ పురుషుడి వల్ల ఎవరికి సంతోషం వస్తుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు. అలానే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతమైతే ఒక పురుషుడి వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. అయితే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా, లేదా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన మరియు ఒక్కొక్క రకమైనటువంటి లక్ష్యాలు తప్పకుండా ఉంటాయి. వాటిని నెరవేర్చే క్రమంలోనే మనకి దైవశక్తి అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అలానే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే గనక జీవితంలో ఎవరైనా సరే ఏదైనా సరే సాధించగలుగుతారు. అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఒక్కటి ఉంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. నిత్య జీవితం అనేది గ్రహాలపైన మరియు రాశులపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాశులు మరియు గ్రహాలు ఈ రెండూ కూడా ఖచ్చితంగా మనపైన మంచి మరియు చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. అయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు మరియు రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు మరియు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు మరియు బాధలు కూడా వస్తూ ఉంటాయి. జీవితం అనేది చాలా వరకు కూడా ఒక నరకం అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు జీవితం అనేది ఒక నరకమైనటువంటి అంటే నరకంగా ఉంటుంది. అలానే కొంతమంది వ్యక్తులు ఆ బాధకి మరియు ఆ నరకానికి కారణమవుతూ ఉంటారు. గ్రహాలు రాశుల యొక్క ప్రభావం ఇలా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎందుకు అంటే ఎదుటి వ్యక్తులకి అలాంటి మాటలు, అంటే మిమ్మల్ని బాధ పెట్టే మాటలు, మీ మనస్సుని పూర్తిగా కూడా నొప్పించేటటువంటి మాటలు కావచ్చు, లేదా మీరు జీవితంలో ఏదైనా సరే ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం లేకపోయినా సమ్ టైమ్స్ వాటంతట అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఒకరి బాధకి చాలా కారణమవుతూ ఉంటాయి. అలా వారు కావాలి అని చేయకపోయినా ఖచ్చితంగా బాధకి కారణమవుతాయి. కానీ ఇది గ్రహాల యొక్క ప్రభావం మాత్రమే. అయితే మరి ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా అందరికీ అనుకూలించాలి అంటే ఏం చేయాలి? అసలు గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది మనపైన లేకపోతే మన జీవితం చాలా అందంగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనకి సంపదకి కానీ బంధాలకి కానీ ఏ లోటు కానీ ఉండదన్నమాట. మరి అలా అందరికీ ఉంటుందా? ఈ గ్రహాల యొక్క అనుకూల ప్రభావాలు ఉండాలంటే ఏం చేయాలి అని ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎన్నో కష్టాలను మరియు ఒడిదుడుకులను ఎదుర్కొని తమ జీవితంలో ఉన్నటువంటి అనేక బాధలు మరియు సమస్యలను ఎదుర్కొని జీవితం అంటే ఇలా ఉంటుంది అనేటటువంటి ఒక అనుభవం అనేది వచ్చిన తర్వాత వీరికి మనుషుల విలువ అర్థమవుతుంది. అంటే
ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మనవారు, ఎవరు చెడువారు, ఈ సమాజంలో ఉండే వ్యక్తులతో ఎలా మెదగాలి, ఎలా మెలగాలి, అలానే మనకంటూ అంటే ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఖచ్చితంగా కూడా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఇక కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక వ్యక్తి అంటే ఒక పురుషుడు వల్ల కొన్ని రోజులు చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. ఎలా అంటే ఇక ప్రపంచమంతా వారే, ఈ ప్రపంచంలో అద్భుతాన్ని చూపించేది వారే, తమకంటూ జీవితం విలువ నేర్పింది వారే, తమకంటూ బాధలు కష్టాలు కన్నీళ్ళ విలువ తెలియజేసింది వారే, అలానే హ్యాపీనెస్ని తెలియజేసింది వారే. ఒక మనిషి ఈ విధమైనటువంటి హ్యాపీనెస్తో అసలు ఉంటారా? ఒక మనిషి పైన ఒక మనిషికి ఇంతటి ప్రేమ ఉంటుందా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారన్నమాట. అలానే వారికి ఎంత అంటే జీవితంలో ఇలాంటి ఒక మనిషి అసలు ఉంటారా? ఇంతగా ప్రేమించే వ్యక్తులను మేమైతే మా జీవితంలో ఎప్పుడూ చూడలే. మేము ఇదే మొట్టమొదటిసారి నిజానికి అదృష్టవంతులం కూడా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని రోజుల వరకు చాలా సరదాగా చాలా హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళ ఆనందానికి అవధులు అనేవి కూడా ఉండవన్నమాట. అంత ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా చాలా హ్యాపీగా ఉన్నాం, ఇక మనమే ప్రపంచం అనుకునే ఒక వ్యక్తి మన జీవితంలో ఉన్నారు, అలానే మనకంటూ ఒక పని ఉంది, మనం సరదాగా గడిపేయచ్చు, ఇన్ని రోజులు మా కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే సమయంలో ఖచ్చితంగా అప్పుడే గ్రహాలు మారిపోవటం, గ్రహాల యొక్క ఫలితాలు శుభ మరియు అశుభ ఫలితాలు అనేవి మారిపోవటం జరుగుతుంది. ఆ సమయం ఇక ఎలా ఉంటుంది అంటే ఎవరైతే మీరే ప్రాణం ప్రపంచంగా భావించారో, ఎవరైతే మీరే ప్రాణంగా భావించి మిమ్మల్ని చాలా సరదాగా చూసుకున్నారో, ఎవరైతే మీకు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియజేశారో, అలానే ఎవరి వల్లైతే మీరు చాలా ఎక్కువగా ఆనందంగా ఉన్నారో, ఎవరి వల్లైతే ఎవరైతే మీ అదృష్టంగా మీరు భావించారో, ఇక ఆ వ్యక్తి తీరని దుఃఖాన్ని పెట్టేటటువంటి రోజులు కూడా వస్తాయి. అలానే వచ్చి ఉండవచ్చు. ఆల్రెడీ చాలా వరకు కూడా నమ్మిన వ్యక్తులు మీ గొంతు కోయటం, నమ్మించి మోసం చేయటం, మీకు జీవితంలో ప్రశాంతత లేకుండా చేయటం, ప్రశాంతత అనేది కరువయ్యేలాగా చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు. ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కారం లభించాలి. ఈ బాధలన్నీ కూడా తొలగిపోవాలి. ఈ భయాల నుండి మీరు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కూడా ఇష్టదేవత ఆరాధన చేయండి. ఎందుకు అంటే నమ్మించిన వ్యక్తులు ఖచ్చితంగా గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల మోసం చేయాల్సి కూడా వస్తుంది. నిజానికి వారికి కూడా ఇరువైపులా మంచి భావన ఉన్నప్పటికీ కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, కాలం అడ్డం తిరిగినప్పుడు, అలానే మన రాతలో లేనప్పుడు మనం ఏమీ కూడా చేయలేము. ఏదైతే మన పేరు ఉంటుందో, ఏదైతే రాసి పెట్టి ఉంటుందో దానిని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. ఏదైతే మనకి రాసి పెట్టి ఉండదో అది మనం ఎంత దక్కించుకోవాలి అని ప్రయత్నించినా అది ఏదో ఒక రకంగా జారుకుంటుంది, లేదా మనమే జార విడుచుకునేలాగా కాలం ఒక మార్గాన్ని చూపిస్తుందన్నమాట. అదే వ్యక్తి మళ్ళీ ఇంకొకరి జీవితంలో ఒక రంగుల హరివిల్లుని కూడా నింపేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే మీకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చి మళ్ళీ అంతే బాధల్లో నెట్టి వేశారో, ఏదైనా సరే ఖచ్చితంగా మనకు ఒక వ్యక్తి అయినా ఒక వస్తువైనా ఏదైనా ఎంతైతే హ్యాపీనెస్ని ఇస్తుందో మళ్ళీ అంతే బాధను ఇస్తుందన్నమాట ఆ వస్తువు వల్ల లేదా ఆ మనిషి వల్ల మనం హర్ట్ అయినప్పుడు. ఎందుకంటే మనం ఎక్కువగా ఎవరిని ఇష్టపడతామో వారి వల్లే అంతే హ్యాపీగా ఉంటారన్నమాట. అలానే మనల్ని ఎక్కువగా ఎవరైతే ఇష్టపడతారో వారు మన పక్కన ఉన్నప్పుడు అంతే హ్యాపీగా ఉంటారు కదా. మళ్ళీ ఆ వ్యక్తి ఏదైనా మాట అన్నా, ఏదైనా గొడవైనా, ఏదైనా దూరమైనా, మనస్పర్ధలు వచ్చినా ఆ వ్యక్తి వల్లే మళ్ళీ అంతే బాధపడతారు. ఎందుకంటే ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉంటుందో ఎక్కువ బాధ అక్కడే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం బాధపడుతున్నాము అన్న లేదా ఎక్కువగా ప్రేమిస్తున్నాము అన్న ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంతకు మించిన బాధను అనుభవించవలసి వస్తుంది అని ప్రిపేర్డ్ అయి ఉండాలి, గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి.
అప్పుడే మీరు కాస్త స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఎలాంటి సిచ్యువేషన్ని అయినా సరే తట్టుకోగలుగుతారన్నమాట. ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఆ పురుషుడు వీరికి ఎంతైతే ఇష్టంగా ఉంచారో, అంటే ఇష్టపడి ఉన్నారో, ఒక రిలేషన్లో ఎంత ట్రూగా ఉన్నారో, ఎంత లవబుల్గా ఉన్నారో అంతే బాధను కూడా మిగిలించే అవకాశం మీకు ఉంది. అయితే అదే వ్యక్తి ఇంకొకరి లైఫ్ని ఒక అందాల హరివిల్లుగా మార్చే అవకాశం ఉంది. కానీ వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ మనస్సుని, మైండ్ని రెండింటినీ కూడా పాడు చేసుకోవద్దు. కొత్తగా ఆలోచించాలి. అంటే సంపాదన పైన ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇక అప్పటి నుండి మీ టార్గెట్ అనేది ఇంకొకరిని వెతకాలి అనే ఆలోచన కన్నా ఏదైనా సాధించాలి అనే తపన ఎక్కువగా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా సరే, ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా, ఎవరైనా డబ్బు, ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా డబ్బు ఉందనుకోండి, మనకు నచ్చిన దానికన్నా ఎక్కువ విలువైన మరియు ఎక్కువ అందమైనటువంటి వస్తువును కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదా మన దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని చూసి పారిపోయారో, లేదా ఎవరైతే మన దగ్గర నుండి వెళ్ళిపోయారో వారే తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే బాధ పెట్టి వెళ్ళారో వారు మీకు క్షమాపణ అడిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అని మిమ్మల్ని అనుమతి అడగటం కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా జరగాలి అంటే ఇంకొక వ్యక్తిని వెతుక్కొని ఇంకొక వ్యక్తితో హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్ కన్నా ఇంకా ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా కష్టపడి, ఎక్కువగా సంపాదించి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన 100కి 100% కూడా మీకు మంచి పేరు, గుర్తింపు, మీరు నచ్చిన లైఫ్ని మీరు కోల్పోయిన దానికన్నా కూడా 1000 రెట్ల ఎక్కువ ఆనందాన్ని మీకు తిరిగి ఇస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీ పక్కన ఎవరు లేకపోయినా మీకు నచ్చిన జీవితాన్ని మీరు గడపవచ్చు. ఒక నచ్చిన జీవితం మనకు ఉండాలి అంటే బాగా సంపాదించాలి. ఈ రోజుల్లో డబ్బుకి ఎంత విలువ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసినదే కదా. కాబట్టి మీరు ఎలాంటి సిచ్యువేషన్ని అయినా సరే భయపడుతూ, బాధపడుతూ ధైర్యాన్ని కోల్పోయి కాకుండా ధైర్యాన్ని పెంచుకొని మంచిగా ఆలోచించి కొత్తగా ఆలోచన వైపు కష్టపడి సంపాదనపై మీరు దృష్టిని పెట్టండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.